ఇతిహాస యాత్ర బైక్ ర్యాలీ 2024 జనవరి 26 రిపబ్లిక్ డే నాడు మధ్యాహ్నం 2 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ నుండి స్వాతంత్ర పోరాటం నాటి సంఘటనా స్థలాల సందర్శన. ఇతిహాస యాత్ర అంటే హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి హిస్టారికల్ ప్లేసెస్, చారిత్రకమైనటువంటి స్థలాలు ఉన్నాయి. ఈ ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ఇది 1920లలో కట్టారు. కానీ ఇక్కడ ఉర్దూ తాలీం, పర్షియన్ తాలీం అంటే పర్షియన్ ఎడ్యుకేషన్, అందరూ ఉర్దూ నేర్చుకోవాలి, అందరూ తెలుగు తర్వాత హిందీ సంస్కృతం వీటికి ఇక్కడ విలువ లేకుండా చేశారు. అనేటువంటి నిబంధనలు విధించారు. దానికి వ్యతిరేకంగా ఎదురుగుండా ఉన్న హాస్టల్స్ లో విద్యార్థులు మేము వందే మాత్రం పాడారు. వాళ్ళు పాడితే వాళ్ళని హాస్టల్స్ లో మూసేసి వావిరాల రామచంద్ర ఆయనని పట్టుకొని విద్యార్థిని పట్టుకెళ్లి బడేచోడి పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసి తర్వాత చెంచల్గూడ జైల్లో కొట్టిన ప్రతి దెబ్బకి ఆయన వందే మాత్రం అన్నాడు. కాబట్టి వావిరాల రామచంద్రరావుని కాస్త వందే మాత్రం రామచంద్రరావుగా ప్రసిద్ధి చెందాడు. అట్లాంటిది ఈ స్థలము. ఈ విశ్వవిద్యాలయం నుంచి మనం ఇతిహాస యాత్ర ప్రారంభిస్తున్నాము. ఇతిహాస సంకలన సమితి ద్వారా ఈ కార్యక్రమం జరుగుతోంది. మనం అందరము చాలా క్రమశిక్షణాయుతంగా మనం వెళ్ళాలి. ఇప్పటిదాకా క్రమశిక్షణగానే ఉన్నాము. పోలీసులు కూడా మీరు ఎట్లా ఉంటారంటే లేదండి చాలా క్రమశిక్షణగా ఉంటాము, చాలా డిసిప్లిన్ గా ఉంటామన్నాము. కాబట్టి మన నినాదాలు కూడా వందే మాతరం, వందే వందే జై జై మాతా, భారత్ మాతా కీ. నారాయణరావు పవర్ లాగానే తయారాడు పంచగట్టుకొని. వాళ్ళిద్దరు కూతురు కొడుకులు, వాళ్ళిద్దరు కూడా. అక్కడి నుంచి మనము స్వామి వివేకానంద హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చి దాంతో స్వామి వివేకానంద మాట్లాడారు. ఆ పాయింట్ తో మహబూబ్ కాలేజ్ దగ్గర ఉంది. అక్కడితో మన కార్యక్రమం ముగుస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతున్నది, రాబోయే దీంట్లో రోజుల్లో ఏం జరుగుతుంది, దీనికి ఒక అనుసంధానంగా చరిత్ర పనిచేస్తూ ఉంటుంది. ఇతిహాస సంకలన సమితి మరుగున పడిన చరిత్రని వెలుగులోకి తీసుకొస్తుంది. ఆజాదీ కా అమృతోత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వము ఒక అజ్ఞాత స్వాతంత్ర సమరయోధుల చరిత్రను వెలికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో ఐసీహెచ్ఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్, భారత చరిత్ర పరిశోధనా సంస్థ, ఆ సంస్థ యొక్కకి ఇతిహాస సంకలన యోజన ఏదైతే ఉందో మనం అంతా ఇచ్చిన సహకారం వల్లనే అనేక మంది, సుమారు దేశవ్యాప్తంగా 1000, 1500, 2000, 3000 మంది మరుగున పడిన ఎవరికీ తెలియని స్వాతంత్ర సమరయోధుల చరిత్రను వెలికి తీసి వాళ్ళు ముద్రించే పనిని చేపట్టారు. మనం ఆజాదీ కా అమృతోత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. మనం కూడా ఆజాదీ కా అమృతోత్సవాల్లో భాగంగా ఒక సాలార్జంగ్ మ్యూజియంలో ఒక సెమినార్ను ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ఇక్కడ ఉండేటువంటి ఆంధ్ర మహిళా సభలో కూడా ఒక సెమినార్ జరిగింది. ఆ సమయంలో నైజాం విముక్తంగా ఇక్కడ స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి వీరుల యొక్క త్యాగధనుల యొక్క స్మరించుకున్నాం. ఈ యాత్ర యొక్క లక్ష్యం ఏంటంటే అలాంటి వాళ్ళందరినీ స్మరించుకుని ఒకసారి చైతన్యం తీసుకురావడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఇది. విచ్చేసినటువంటి ఇతిహాస ప్రేమికులు, దేశభక్తులందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ, ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంచి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రత్నాల వీణ. దాశరథి కృష్ణమాచార్య గారు నిజాము గురించి రాసినటువంటి పద్యం, జైల్లో రాసినటువంటి పద్యం ఇది. అంటే ఈ పద్యంలో ఉన్నటువంటి ఆ తీవ్రత గమనిస్తే ఆ రోజు ఉద్యమం ఎంత గొప్ప జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మరి ఈ నిజాము నుంచి విముక్తి పొందడానికి తెలంగాణలో జరిగినటువంటి స్వాతంత్ర్య పోరాటం ఎంత గొప్పదో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా
ఈ హైదరాబాద్ సంస్థానం వ్యాప్తంగా జరిగినటువంటి ఆ స్వాతంత్ర సంగ్రామం ఎంత గొప్పదో అంత గొప్ప సంగ్రామంతో ముడిపడినటువంటి కీలకమైనటువంటి సందర్భాలు మన హైదరాబాద్లో ఉంటాయి. చాలా కీలకమైనటువంటి సందర్భాలు. ఒక సందర్భంలో నిజాంని అంటే కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అనేటటువంటి అతివాద ఉద్యమం చేసినటువంటి మహావీరులు కూడా ఇక్కడ ఉన్నారు. ఆ వీరుల యొక్క మనవలు మన ఎదురుగానే ఉన్నారు. నిజంగా ఒకసారి గట్టిగా మనం వాళ్ళకు నిజంగా ఎక్కడో ఒక ఊర్లో బాంబు తయారు కావడం, ఆ బాంబుని రహస్యంగా హైదరాబాద్ కు చేరవేయడం, ఆ చేరవేసినటువంటి బాంబుని చుట్టూ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు ఉన్న సందర్భంలో కూడా ఆ బాంబుని ఏ విధంగానైనా నిజాం మీద వేయాలన్నటువంటి ప్రయత్నం చేయడం, ఒక ప్లాన్ తప్పితే ఇంకా 2-3 ప్లాన్లు, 1 కాదు 2-3 ప్లాన్స్ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోవడం అంటే ఎంత సాహసోపేతమైనటువంటి చర్య. అంటే వాళ్ళు ఎంత బాధపడితే మరి ఈ బాధంతా ఎందుకు జరిగింది? ఇదిగో మన భాష అణచివేయబడ్డది కాబట్టి జరిగింది, మన సంస్కృతి అణచివేయబడ్డది కాబట్టి జరిగింది, మన స్త్రీలు అవమానానికి గురైనరు కాబట్టి జరిగింది. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి అవమానాలు, బాధలు ఇవన్నీ కూడా అణచివేత గురైనటువంటి తెలంగాణలో మన యొక్క స్వాతంత్రాన్ని, మన స్వేచ్ఛని ప్రకటించుకోవడం కోసం జరిగినటువంటి చరిత్ర చాలా గొప్పది. ఇంతకుముందు గురువు గారు చెప్పినట్టుగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా తెలంగాణ ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఇతిహాస సంకలన సమితి తరపున ఇక్కడ చాలా మందికి గురుగారు ఇంతకుముందు చెప్పి ఉన్నారు. ఇతిహాస సంకలన సమితి మరుగున పడి ఉన్నటువంటి, మరుగుపరచబడినటువంటి, అంటే కొన్ని బయటికి రాకపోవచ్చు, కొన్ని బయటికి రాకుండా మరుగుపరచబడి ఉండొచ్చు, అటువంటి చరిత్రలన్నింటినీ బయటికి తీయడం ఇది ఒక మన తెలంగాణలోనే కాదండి, భారతదేశ వ్యాప్తంగా మరుగుపరచబడినటువంటి చరిత్రల్ని, అసలు సిసలైనటువంటి భారతీయ చరిత్రల్ని వెలికితీయడం కోసం పనిచేస్తున్నటువంటి ఒక గొప్ప సంస్థ ఇతిహాస సంకలన సమితి. అయితే ఆ సమితి ఆధ్వర్యంలో ఇంతవరకు ఎన్నో సెమినార్లు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఈ ఆజాదీకి అమృత్ మహోత్సవాల్లో భాగంగా కాన్సన్ట్రేట్ చేసింది ఏమిటి అంటే, ఏవైతే మన తెలంగాణ సాయుధ పోరాటంలో తెలంగాణ స్వాతంత్ర విముక్తి కోసం పోరాటం చేస్తున్నారో అటువంటి వాళ్ళందరి యొక్క చరిత్రను వెలికి తీయడం. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా బాంబు తయారు చేసినటువంటి వ్యక్తి ఒక ఆయన మా ఊరు పక్కనే ఉంటాడు, మాది మహేశ్వరంకి పక్కన పాలమాకులు అనేటువంటి గ్రామం ఉంటుంది. అక్కడ మందుల గండయ్య ఆయన పేరు గంగారాం, ఆయన తయారు చేసినటువంటి బాంబుని నారాయణరావు పవార్ గారికి ఇచ్చారు. అది ఆయన అక్కడ కోటిలో నిజాం పైన దాన్ని ప్రయోగించేటువంటి ప్రయత్నం చేశాడు. అయితే అది దురదృష్టవశాత్తు అది కాస్త మిస్ అయ్యి వారు జైల్లో ఉండి తర్వాత విడుదల కావడం జరిగింది. అయితే అటువంటి ప్రదేశాలు మనం ఈరోజు చూడబోతున్నాం. కాబట్టి నాకు ఈరోజు నేను చాలా ఎక్సైట్ గా ఉన్నాను. ఆ ప్రదేశాలు ఎన్నోసార్లు తిరిగాం హైదరాబాద్ లో, కానీ ఇక్కడ ఈ ప్రదేశానికి ఈ ప్రత్యేకత ఉన్నదన్న సంగతి మనకు పుస్తకాల్లో చెప్పలేదు, పాఠాల్లో చెప్పలేదు. కానీ ఈ ఇతిహాస సంకలన సమితి ద్వారా ఈ రోజు ఆ ప్రదేశాలు చూడబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది మనం చూడడమే కాదు, ఈ రోజు మనం కొంతమందిమే ఇక్కడికి వచ్చాం, కానీ దీని తర్వాత ఇంకా బాగా ప్రచారం చేసి ప్రతి ఒక్కరు చూసేటువంటి విధంగా మనం చూడాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి, భారత్ మాతాకి. పక్కన ఆగు ఆగండి, స్లో మన ముందే
అక్కడక్కడ ఆగుతుందండి. మీరు వెళ్ళిపోవాలంటే జర్నీకి వెళ్ళకండి.
జర్నలిస్టు షోయబుల్లా ఖాన్ 1948 జనవరి ఆగస్టు 22 అర్ధరాత్రి ఈ రోడ్డు మీదనే షోయబుల్లా ఖాన్ హత్య జరిగింది. మజ్లీస్ వాళ్లు కాసిం రజ్వీ అనుచరులు షోయబుల్లా ఖాన్ ని చంపేశారు. ఆ సంఘటన వివరాల్ని మనకి గోపరాజు నారాయణ గారు మనకి చెప్తారు. గోపరాజు నారాయణ గారు ప్రస్తుతము జాగృతి అనేటువంటి పత్రికకి వారు సంపాదకులుగా ఉన్నారు. గోపరాజు నారాయణ గారు షోయబుల్లా ఖాన్ సంఘటనని మనందరికీ వివరిస్తారు. అందరికీ నమస్కారం. పతాకాలు ఒక సముద్రంలాగా వచ్చినటువంటి సందర్భం నిజంగా ఒక ఉత్తేజకరంగా ఉంది అందరికీను. షోయబుల్లా ఖాన్ పేరును తలుచుకోవడం అనేది ఒక చారిత్రక అవసరం అని అనిపిస్తుంది.
అయితే దానికి ఈ రోజున మనం ఇంత స్వేచ్ఛగా జరుపుకుంటున్నాం, కానీ 1948కి ముందు ఈ వాతావరణం ఈ దేశంలో లేదు. మతోన్మాదం లేకుంటే బ్రిటిష్ బానిసత్వం కారణంగా ఆ స్వేచ్ఛ నాడు లేదు. ఈనాడు మనం అనుభవిస్తున్నాం. అందుకు కారణం బాలగంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, గాంధీ అంటూ ఎందరో పత్రికా రచయితలు అందుకు కారణం. వారి పత్రికా రచయితలే కాకుండా స్వాతంత్రోద్యమ వీరులు కూడా, మన ముట్నూరి కృష్ణారావు గారు వంటి ఎందరో కూడా ఎంతో కాలం జైళ్లలో ఉన్నారు. తిలక్ అయితే మాండలి జైలుకు వెళ్ళింది తన తీవ్రమైనటువంటి ప్రభుత్వ వ్యతిరేక రాతలతోనే అని గుర్తించాలి అందరూ కూడా. అట్లాంటి ఒక జీవితం ఇక్కడ కూడా మనకు కనిపిస్తుంది. ఇమ్రోజ్ అనే ఒక పత్రిక ఇక్కడ 1947లో స్థాపించబడింది. ఆ పత్రికకి అధికారి, అధిపతి, సంపాదకుడు కూడా ఒకరే, వారే షోయిబుల్లా ఖాన్. షోయిబుల్లా ఖాన్ హత్య మొత్తం అసలు చరిత్ర ఏనాటికి మరవనటువంటి ఒక రక్తపు మరక. షోయిబుల్లా ఖాన్ ఆయన మొట్టమొదట తేజ్ అనే ఒక పత్రికలో పనిచేశారు. తర్వాత రయ్యత్ అనే పత్రికలో పనిచేశారు. ఆ రయ్యత్ పత్రికని నిజాం మోయించాడు. ఎందువల్లంటే షోయిబుల్లా ఖాన్ రచనల కారణంగానే అది మోయించాడు. ఆ కారణంగా షోయిబుల్లా ఖాన్ తన భార్య, తల్లి నగలు అమ్మి ఇమ్రోజ్ అనే పత్రిక పెట్టాడు. ఇమ్రోజ్ అంటే ఈ రోజు అనే అర్థం తెలుగులో చూసుకుంటే. అయితే ఆ పత్రిక మొదటి నుంచి కూడా జాతీయ భావాలతోటే నడిచింది. ఆయన ఎందుకు చంపారు? నిజాం నీవు నీ రాజ్యాన్ని పటేల్ మాటను అనుసరించి, పిలుపును అనుసరించి నీవు భారత్లో విలీనం చేయి అని చెప్పి 7 పెద్దలు, హైదరాబాద్కు చెందిన 7 పెద్దలు, వారందరూ కూడా ముస్లిం ప్రముఖులే. న్యాయవాదులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, మరో రకంగా డాక్టర్లు కావచ్చు. వీరందరూ కూడా 7 కలిసి ఒక వినతి పత్రం పంపించారు నిజాం ప్రభువుకి ఆ రోజుని. అయితే ఆ వినతి పత్రాన్ని షోయిబుల్లా ఖాన్ యథాతథంగా తన పత్రికలో ప్రచురించాడు. అదే ఆయనకి శాపం అయింది. అంతకు ఇందాక మన ఇందుశేఖర్ గారు చెప్పినట్టు 1948 ఆగస్టు 22న షోయిబుల్లా ఖాన్ని కాచిగూడ రైల్వే స్టేషన్ దారిలోనే చంపారు. అంతకు 2 రోజుల ముందు అంటే 19వ తారీఖుని జమ్రుద్ సినిమా హాల్లో, అబిడ్స్ లో ఉన్నటువంటి జమ్రుద్ అనే పేరుతో ఉన్నటువంటి సినిమా హాల్లో కాసిం రజ్వీ ఒకటే ఆదేశం ఇచ్చాడు తన రజాకార్ సేనకి. నిజాంకు వ్యతిరేకంగా ఏ చేయి అయితే రాతలు రాసిందో ఆ చేయి తెగిపోవాలి అని చెప్పాడు. అదే రకంగా 1948 ఆగస్టు 21 రాత్రి ఆయన తన విధులు ముగించుకుని, అంటే బూర్గుల రామకృష్ణారావు గారి ఇంట్లో ఇమ్రోజ్ పత్రిక కార్యాలయం నడిచేది. ఆ రాత్రి 10 ఆ ప్రాంతానికి ఆయన తన పని పూర్తి చేసుకుని ఇంటికి వెళుతుండగా రజాకార్ గూండాలు ఆయన్ని చంపేశారు. నడి రోడ్డు మీద తుపాకీతో కాల్చి ఆ కుడి చేతిని, ఆ సంపాదకి ఆయన రాశాడు కాబట్టి ఆ కుడి చేతిని నరికి వెళ్ళిపోయారు. ఆసుపత్రిలో చేర్చారు అభిమానులు. ఆయన కన్ను మూశారు. అందుకే షోయిబుల్లా ఖాన్ని తండ్రి హబీబుల్లా ఖాన్ షోయిబుల్లా గాంధీ అని పిలుచుకునేవాడు. 1920 సంవత్సరంలో విజయవాడలో సభలు జరిగాయి, భారత జాతీయ కాంగ్రెస్ సభలు. ఆ సభలకి ఖమ్మం మీదుగా వెళుతున్న ఒక ట్రైన్లోనే గాంధీ గారు ప్రయాణించారు. ఆ ట్రైన్లో గాంధీ గారిని చూసినటువంటి హబీబుల్లా ఖాన్ ఇంటికి వచ్చేటప్పటికి మగపిల్లవాడు జన్మించాడని తెలిసింది. అచ్చు ఈ పిల్లవాడు గాంధీలాగే ఉన్నాడు, ఆ నుదురు, ఆ నోరు, ఆ చుబుకం అన్ని గాంధీని పోలి ఉన్నాయి అని చెప్పి ఎంతో సంతోషంగా షోయిబుల్లా గాంధీ అని ఆ పిల్లవాడిని పిలుచుకోవడం మొదలుపెట్టాడు. ఒకనాడు ఈ దేశంలో జాతీయత అనేది మతానికి పరిమితం కాలేదు అన్న సంగతి అని చెప్పడానికి ఇదొక గొప్ప నిదర్శనం మాత్రమే. ఇట్లాంటివి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. భారత జాతీయత అనేది మతానికి అతీతమైనది. ఒక మతానికి ఎప్పుడూ
అది పరిమితం కాలేదని మనం గుర్తించవలసిన అవసరం ఉంటుంది. షోయిబుల్లా ఖాన్ అట్లాంటి ఉదాహరణ మనకి చరిత్రలో నిలిచిపోతుంది. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. ఓపికగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ త్రివర్ణ పతాక సముద్రం ప్రవాహం జలపాతం ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ధన్యవాదాలు. నమస్కారం. యూనివర్సిటీ నుంచి నగరంలోకి అడుగు పెట్టాము. ట్రాఫిక్ బాగా ఉంటుంది కాబట్టి మనం మన క్రమశిక్షణ పాటిస్తూ తర్వాత కార్యక్రమం తర్వాత పాయింట్కి మనం వెళ్తాము. up to 70%.
भारत माता जय, भारत माता की जय, भारत माता, ओके सिग्नल
జై జై మాతా. ఈ ప్రాంగణంలో ఒక్కసారి దేశాన్ని దేశమాతను తలుచుకున్నప్పుడు మన శరీరంలో వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు ఇక్కడ జరుగుతున్నటువంటి తెలంగాణ ప్రాంతంలో నైజాము రాజ్యంలో భారతీయ భాషలను అణచివేస్తుంటే, భారతీయ భాషలకు ప్రాధాన్యత లేకుండా చేస్తుంటే, భారతీయ భాషలను రక్షించుకోవాలి అనేటువంటి ఒక ప్రధానమైన ఉద్దేశంతో 1940వ సంవత్సరంలో కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ పక్షాన ఇక్కడ విద్యాలయం ప్రారంభింపబడింది. హిందీ, మరాఠీ, తెలుగు భాషలలో ఇక్కడ విద్యను బోధిస్తూ భారతీయ భాషలను పరిరక్షించేటువంటి ఒక గొప్పనైనటువంటి ప్రయత్నం జరిగినటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రాంగణం ఇది. ఇటువంటి ఈ ప్రాంగణానికి ఇతిహాస సంకలన సమితి కార్యకర్తలకు మరొక్కసారి స్వాగతం పలుకుతున్నాం. అంతేకాదు 1947వ సంవత్సరంలో దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. దేశం అంతటా కూడా జాతీయ పతాకాలు రెపరెపలాడాయి. తెలంగాణ ప్రాంతంలో మాత్రం రెపరెపలాడలా. కానీ కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రాంగణానికి ఒక ప్రత్యేకత ఉన్నది, ఒక విశిష్టత ఉన్నది. 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన తెలంగాణ ప్రాంతంలో భారత జాతీయ పతాకము ఎగురవేసినటువంటి ఒక జాతీయ స్థలం కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రాంగణం ఇది. మీరు నిలబడినటువంటి ఈ ప్రాంగణంలోనే 1947 ఆగస్టు 15వ తేదీన జాతీయ పతాకం ఎగురవేయబడింది. అంతేకాదు ఇప్పుడు ఇతిహాస సంకలన సమితి కార్యకర్త ఇందుశేఖర్ గారు చెప్పారు, ఇక్కడి నుంచి నారాయణ పవార్ గారు బాంబు విసిరినటువంటి ప్రదేశానికి వెళ్లబోతున్నామని. అలాంటి తెలంగాణ విముక్తి కోసం పోరాడినటువంటి మహాయోధులలో ప్రముఖుడైనటువంటి నారాయణరావు పవార్ గారు ఈ ఎడ్యుకేషన్ సొసైటీలో సభ్యుడుగా ఉన్నటువంటి విద్యా సంస్థ ఇది. అలాంటి ఈ ప్రాంగణానికి కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ మీ అందరికీ స్వాగతం పలుకుతూ దేశాన్ని, సమాజాన్ని కులాలకి, మతాలకి, రాజకీయాలకి అతీతంగా ప్రతి పౌరుణ్ణి దేశభక్తుడిగా నిర్మాణం చేయాలి, దేశ ప్రేమికుడుగా నిర్మాణం చేయాలి, సమాజ సేవకుడుగా నిర్మాణం చేయాలి అనేటువంటి స్ఫూర్తితో జాతీయవాదులందరూ కూడా పనిచేయాలని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి స్వాగతం పలుకుతున్నాను. జై భారత్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఉద్దేశించి ప్రసంగించమని మన ఇతిహాస సంకలన సమితి ప్రాంత అధ్యక్షులు ప్రొఫెసర్ డాక్టర్ కిషన్ రావు గారిని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈనాటి చారిత్రక ప్రదేశాలను మీరందరూ ఎంతో ఆసక్తిగా చూడడానికి వెళ్ళారు. చరిత్ర తెలిసిన ప్రతి ఒక్కరూ ఏ ప్రాంతంలో, ఏ ఘట్టంలో ఎలాంటి జాతీయవాదం వచ్చిందో తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇది చారిత్రక దృక్పథము. ఒక భారతీయ పౌరుడిగా చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకం ఉంది. మనం రోజు పుస్తకాల్లో ఎన్నో చదువుతూ ఉంటాం. చదివినది కేవలం చదివినంత వరకే గుర్తుంటుంది. కానీ ప్రతి ప్రాంతము విశేషమైన ఇంపార్టెన్స్ ఎక్కడ ఉంటుందో అక్కడ వెళ్ళితే, అక్కడ సందర్శిస్తే
అప్పుడు మీరు అవగాహన చేసుకున్న చారిత్రక ఘట్టాల ప్రాముఖ్యత తెలుస్తుంది. ఈరోజు ఇంత చక్కటి ప్రోగ్రాము మన కార్యకర్త ఇందుశేఖర్ గారు నిర్వర్తించడము, మీరందరూ దానిలో పాల్గొనడము, ముఖ్యంగా ఈరోజు మన రిపబ్లిక్ డే సెలబ్రేషన్ సందర్భంగా మీరు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినందుకు మీ అందరికీ నేను అభినందిస్తున్నాను. ఇతిహాస సంకలన సమితి ముఖ్య ఉద్దేశము చారిత్రక ఘట్టాల గురించి, చారిత్రక విశేషాల గురించి మనము చూడడమే కాకుండా దాని యొక్క ప్రాముఖ్యతను రాయడము, 10 మందికి తెలపడము అనేది ఒక మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఇతిహాస సంకలన సమితి. కాబట్టి ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు ఇతిహాస సంకలన తరఫున మన కార్యకర్తలు శ్రద్ధాభక్తులతోటి దేశభక్తిని చాటుతున్నారు. దానికి నేను అభినందిస్తున్నాను. అలాగే పెద్దలు ముదిగొండ శివప్రసాద్ గారు, పెద్దలు వేదుల నరసింహం గారు, అన్నదానం సుబ్రహ్మణ్యం గారు, వాకర్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు, ఎందరో పెద్దలు దీనికి తోడుగా ఎంతో ఆప్యాయతతో ప్రేమతో ఇక్కడ ఆహ్వానించినందుకు వారందరికీ కూడా మా ఇతిహాస సంకలన సమితి తరఫున నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఇప్పుడు మేము హెరిటేజ్ వాక్ అని ఉంటుంది. హెరిటేజ్ వాక్ కూడా ఇలాంటిదే. ఇప్పుడు మూసీ నది పక్కన పెద్ద మహావృక్షం ఉంది. ఆ కాలంలో మూసీ నదికి ఆ తాటికీడికి తట్టుకోకుండా పడిపోయే పరిస్థితుల్లో ఆ ఒక వృక్షము ఎంతో మందిని రక్షించిందని అంటారు. అలాగే ప్రతి ఒక్క ప్రదేశము చారిత్రక ఘట్టమే. మన హైదరాబాద్లో ఏ ప్రాంతం వెళ్ళినా చారిత్రక విశేషాలు, చారిత్రక ఘట్టాలు ఉంటాయి. అలనాటి నిజాం ప్రభు కాలంలో జరిగిన ప్రతి సంఘటన కూడా ఒక చారిత్రక ఘట్టమే. చాలామంది కేవలం పుస్తక రూపంగా మనం చదివి తెలుసుకుంటున్నాం తప్పితే ఏ ప్రాంతానికి, ఏ ప్రదేశానికి ఇలాంటి ఇంపార్టెంట్ ప్రదేశాలు ఏవైతే నిర్ణయించబడిందో ఆ ప్రకారము, ఈ రూట్ మ్యాప్ ప్రకారము మీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. కార్యకర్తలందరికీ నమస్కరిస్తున్నాను. ఇందుశేఖర్కి నా అభినందనను తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నినాదాలు ఏంటి? నేతృత్వంలోని ఆర్య సమాజ్ లీడర్లైన కార్యకర్తలైన వీరు నిజాం కింగ్ కోటి ప్యాలెస్ నుంచి బయటకు వస్తుంటే వారిని అంతమొందించే తెలంగాణ ప్రజలకు విముక్తి వస్తుందని చెప్పేసి ఇక్కడ వారిపైన బాంబు వేసే ప్రయత్నం జరిగింది. ఆ బాంబు పడ్డప్పుడు నిజాం గారు త్రుటిలో తప్పించుకున్నారు. అందుకే మనము నారాయణరావు పవార్ గారిని తెలంగాణ భగత్ సింగ్ ఎందుకంటామంటే ఆయన ముందుకొచ్చి ఎంతో ధైర్యంగా, ఎంతో సాహసోపేతంగా ఈ నిర్ణయం తీసుకొని తెలంగాణ ప్రజలను స్వాతంత్రం విముక్తి పోరాటానికి చైతన్యపరిచి ముందుకు తీసుకొచ్చారు. కొందరు నాయకులు, కొందరు కార్యకర్తలు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు తెలంగాణ విమోచన పోరాటాన్ని హైజాక్ చేశారు. ఆ పోరాటం జరిగింది ముక్తి కోసము, వెట్టి చాకిరి విముక్తి కోసము. కానీ స్వధర్మం కోసము, స్వరాజ్యం కోసము పోరాడిన తెలంగాణ వీరులు నారాయణరావు పవార్ గారు, గండయ్య గారు, జగదీష్ గారు, పండిత్ నరేంద్రజీ, అల్వాలా బాలరెడ్డి ఇట్లా మరుగుపడిన చరిత్రను మీకు అందరికీ తెలియజేయడానికి
ఈ ప్రదేశానికి ర్యాలీ ఇక్కడ వరకు వచ్చింది. ఇదే ప్రాంతంలో విసిరిన బాంబు అక్కడ విఫలమైనాక ఆయన సేఫ్ ఇంటికి వెళ్ళిపోయారు. నారాయణరావు పవార్ పైన దేశద్రోహం పైన కేసు జరిగింది. హైదరాబాద్ కి 1948-17 సెప్టెంబర్లో విమోచనం లభించిన ఆయన 1949 వరకు జైల్లో ఉన్నారు. ఆయన పైన రాజద్రోహం కేసు పెట్టారు. ఆ కేసుని కూడా 1949-50 వరకు అట్లాగే జరిగింది. ఆయన ఎన్నో త్యాగాలు చేశారు. ఆ రాజద్రోహం ఆ కేసునందుకు ఆయనకు ఎటువంటి ఉద్యోగం రాలేదు, ఎటువంటి అవకాశం కూడా ప్రభుత్వం కూడా గుర్తించలేదు. అలా తనను తన కుటుంబానికి కూడా విస్మరించుకుంటూ తెలంగాణకు నైజాం ప్రభుత్వం నుంచి విముక్తి కల్పించిన నారాయణరావు పవార్ గారికి జోహార్లు తెలుపుతున్నాము. నా పేరు అల్వాల దేవేందర్ రెడ్డి, మా తాతగారి పేరు అల్వాల బాలరెడ్డి. భారత్ మాతా కీ జై. జోహార్ జోహార్ నారాయణరావు జోహార్ జోహార్. ఇప్పుడు ఆల్వాల్ దేవేందర్ రెడ్డి, ఆల్వాల్ దేవేందర్ రెడ్డి ఆల్వాల్ బాలరెడ్డి గారి మనవడు. ఆల్వాల్ బాలరెడ్డి గారిని దూద్కోలి బాలరెడ్డి అని కూడా పిలుస్తుంటారు. దూద్కోలి బాలరెడ్డి గారు నిజామాబాద్ ప్రాంతంలో ఉంటూ వారు బాంబులు తయారు చేశారు. మహారాష్ట్ర నుంచి బాంబులు తయారు చేయడం నేర్చుకుని వారు నారాయణరావు పవార్ కి బాంబులు అందించారు. సరిగ్గా ఈ చౌరస్తాలోనే నిజాం మీదకి నారాయణరావు పవార్ బాంబు వేశాడు. నిజాం మీద బాంబు వేశాడు. బాంబు పక్కకు పోయింది. తర్వాత నిజాం పట్టుబడ్డాడు. ఇది 1948లో జరిగింది. 49లో నారాయణరావు పవార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఇవాళ మన మధ్యన ఇద్దరున్నారు. నారాయణరావు పవార్ మనవాళ్ళు, నారాయణరావు పవార్ కూతురి కొడుకులు, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఒక ఆయన పేరు కనాద్. ఈయన నమస్కార్ మేరే పై ఊపర్ సబ్తో మాలూమ్ పడేగా. నారాయణరావు పవార్ చిన్న మనవడు, ఈయన నారాయణరావు పవార్ పెద్ద మనవడు. వీళ్ళిద్దరు మనతో పాటు ఉన్నారు. అభిమన్యు గోజే, వీళ్ళ అమ్మగారి ఇంటి పేరు మారింది కాబట్టి వీళ్ళిద్దరు నారాయణరావు పవార్ మనవాళ్ళు. ఇవాళ మనం ఇతిహాస సంకలన సమితి ఇతిహాస యాత్రలో భాగంగా ఈ నారాయణరావు పవార్ బాంబేసినటువంటి, అట్లాగే ఇక్కడ పక్కనే ఒక ఆంధ్ర సారస్వత పరిషత్ ఉంది. అదొక లైబ్రరీ. అప్పుడు నిజాము తెలుగుని తొక్కేశాడని చెప్పేసి లైబ్రరీని స్థాపించారు. అట్లాగా దాదాపు 80 సంవత్సరాల క్రితం ఈ లైబ్రరీ స్థాపించారు. ఆ లైబ్రరీ పక్కనే ఇంకొక ఆయన ఉన్నాడు, బట్ట రాజయ్య. ఈ బట్ట రాజయ్య ఆయన కూడా ఇక్కడ రెడ్డి హాస్టల్లో పనిచేస్తూ విప్లవకారులకి బాంబులు ఇవ్వటము, ఆ టిఫిన్ బాక్సుల్లో ఆయన బాంబులు పెట్టడం ఇవన్నీ చేశారు. బట్ట రాజయ్య బతికే ఉన్నారు, 95 వయస్సు అయినది. ఆయన కొడుకు మనతోనే ఉన్నాడు, బట్ట వెంకటేష్. రెడ్డి హాస్టల్ ఇక్కడ జయ ఇంటర్నేషనల్ పక్కనే రెడ్డి హాస్టల్ ఉంది. సావర్కర్ రాసినటువంటి 1857 ఫస్ట్ వార్ పుస్తకం పెట్టినందుకు రెడ్డి హాస్టల్ ని 4 నెలలు మూసేశారు. అట్లాగే ఇక్కడ తాజ్మహల్ హోటల్ ఉంది. తాజ్మహల్ హోటల్ పక్కన జమ్రూద్ అనే సినిమా థియేటర్ ఉండేది. ఇప్పటిది కాదు, 50 ఏళ్ల క్రితం ఉండేది జమ్రూద్ సినిమా థియేటర్. ఆ జమ్రూద్ సినిమా థియేటర్ లోనే కాసిం రజ్వీ అనేటువంటి మజ్లిస్ ఆయన ఏమన్నాడో, నిజాం వ్యతిరేకంగా ఎవరు రాస్తారో, ఏ జర్నలిస్ట్ రాస్తాడో వాడి చేతులు నరికేయండి, వాడిని చంపేయండి అన్నాడు. అందుకనే జమ్రూద్ థియేటర్ లో కాసిం రజ్వీ ఆగస్టు 18న ఆయన ఆ నినాదం ఇస్తే ఆగస్టు 22న అక్కడ షోయబుల్లా ఖాన్ ని చంపేశారు. ఇవన్నీ ఇతిహాస సంఘటనలు జరిగినటువంటి స్థానాలు. ఈ స్థానాల్ని మనం అందరం ఇవాళ ఇతిహాస యాత్ర తరపున సందర్శించుకుంటాం. ఇక్కడి నుంచి మనము
లెఫ్ట్ కాదు ఆపండి. Funny.
ఇక్కడ వివేకానంద బొమ్మ కూడా ఉంది. స్వామి వివేకానంద వచ్చి ప్రసంగించారు. హైదరాబాద్ నిజాం అంటాము, పటేల్ కి నమస్కరిస్తున్న నిజాం, ఆయన 7వ నిజాం, ఆయన 6వ నిజాం. ఆ 6వ నిజాం సమయంలో వచ్చారు. ఆ 6వ నిజాం మంచివాడు, సత్పురుషుడు అని అంటుంటాడు. 6వ నిజాం సమయంలో స్వామీజీ వచ్చారు. ఇక్కడ 3 రోజులు ఉన్నారు, 3 ఉపన్యాసాలు చెప్పారు. ఆ సంఘటనల్ని మనకి వివరించడానికి వచ్చినటువంటి మన కార్యకర్త, సంఘ కార్యకర్త, ప్రచారకులు శ్రీ నాంపల్లి మల్లికార్జున్ గారు, వారు అలాగే మన ఇతిహాస సంకలన సమితికి వారు సంఘ తరఫున మన కార్యక్రమం అంతా చూస్తుంటారు. ఈరోజు జనవరి 26 మన దేశంకి మన రాజ్యాంగాన్ని అమలు చేసుకోవటం ప్రారంభించి 74 సంవత్సరాలు పూర్తయి 75వ సంవత్సరంలో మనం ఇప్పుడు అడుగుపెట్టాం. అట్లాగే ఇంతకుముందు చెప్పారు, స్వామి వివేకానంద చికాగో పట్టణానికి వెళ్ళటం కంటే ముందు దేశం మొత్తం కూడా తిరిగారు. ఆయన భారతదేశం మొత్తం 2 సార్లు పర్యటన చేశారు. ఒకసారి చికాగోకి పోవటం కంటే ముందు దేశమంతా పర్యటన చేశారు. చికాగో నుంచి వచ్చిన తర్వాత కొలంబో నుంచి ఆల్మూరా వరకు వారు తిరిగి దేశమంతా కూడా ఒక రకంగా జాగరణ చేశారు వారు, దేశం మొత్తాన్ని కూడా వివేకానందుడు. అయితే హైదరాబాద్ వచ్చినప్పుడు, హైదరాబాద్లో ఇంతకుముందు చెప్పారు 3 రోజులు ఇక్కడ ఉన్నారు, 3 రోజులు ఉపన్యాసం ఇచ్చారు. ఆ రోజున హైదరాబాద్ సిటీలో ఉండేటువంటి ప్రముఖులైనటువంటి వ్యక్తులు అనేక మంది వారిని వచ్చి వ్యక్తిగతంగా కలవటం జరిగింది. నిజాం కూడా వచ్చి కలిశారు. ముస్లిం సంబంధించినటువంటి పెద్దలు కూడా అనేక మంది వచ్చి కలిశారు. హిందువులే కాదు, ముస్లింలకు సంబంధించిన పెద్దలు కూడా వచ్చి కలిశారు. వారు చెప్తున్నటువంటి విషయాలు, వేదాంతం గురించి, మిగతా విషయాల గురించి వారు చెప్పినటువంటి విషయాలు అన్నీ కూడా జాగ్రత్తగా శ్రద్ధగా వాళ్ళందరూ కూడా విన్నారు. వివేకానందుడు అసలు ఆయన ఎందుకోసం బయలుదేరాడు మనం కనుక చూసినట్లయితే, వివేకానందుడు చికాగో పోవటం కంటే ముందు దేశంలో ఉండేటువంటి పరిస్థితులు చూసి చాలా బాధపడ్డాడు. బాధపడటం కాదు, కొన్నిసార్లు ఏడుస్తూ కూర్చున్నాడు. ఇక్కడి నుంచి కన్యాకుమారి, ఇప్పుడు వివేకానంద రాక్ అనేటువంటిది ఏదైతే ఉందో శిలా స్మారకం పేరుతో, అక్కడ సముద్రంలో ఈదుకుంటూ పోయి 3 రోజులు అంతర్ముఖమైనడు. అంటే ఏంటి దేశం ఇట్లా ఉంది, ఏంటి పరిస్థితి, ఏంటి, ఏం చేయాలి, ఏంటి అనేటువంటి విషయాల గురించి చాలా తీవ్రంగా అంతర్ముఖమై ఆలోచించాడు. ధ్యానం చేశాడని చెప్తారు, ధ్యానం కాదది, అంతర్ముఖమై ఆలోచించాడు. ఒక బాధ తనలో ఉండేటువంటి ఒక బాధని, దానికి సమాధానం ఏంటి అనేటువంటిది ఆలోచించాడు, వెతికాడు. వారి గురువు గారు రామకృష్ణ పరమహంస వారికి ఒక ఆదేశం ఇచ్చారు. ఆ అంతర్ముఖంగా ఉన్నప్పుడే ఆదేశం ఇచ్చారు, చికాగోలో ప్రపంచ మత మహాసమ్మేళనం, అందులో నువ్వు పాల్గొనాలి, అక్కడికి వెళ్ళు అని చెప్పాడు. చికాగోలో జరిగినటువంటి సమ్మేళనంలో పాల్గొన్నప్పుడు ఆయన మొదటి రోజు ప్రారంభంలో ఏదో 2-3 నిమిషాలు మాట్లాడమని అడిగారు. కానీ వాయిదా వేస్తూ వేస్తూ వచ్చి చివరికి లేచాడు. మనందరికి కూడా తెలుసు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని చెప్పి ఆయన సంబోధించే వరకు అక్కడ కూర్చున్నటువంటి సభలో కూర్చున్నటువంటి 100,000 మంది ఒక్కసారి లేచి కరతాళ ధ్వనులు చేశారు. ఎందుకంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేటువంటి పదం అప్పటివరకు ఎవరు ఉపయోగించలేదు, అది ఉపయోగిస్తారని కూడా వాళ్ళకి తెలియదు. అక్కడ వారు మాట్లాడినటువంటి విషయం వేదాంతం గురించి చెప్పారు. వారు ఓ మాట చెప్పాలంటే అదొక సింహ గర్జన, ప్రపంచం మొత్తానికి ఒక సందేశం వెళ్ళిపోయింది. దాంతో వివేకానందుడు ఇచ్చినటువంటి ఉపన్యాసంతో ప్రపంచం మొత్తానికి ఒక సందేశం వెళ్ళిపోయింది.
ఆ సభ జరిగినన్ని రోజులు కూడా చివరి ఉపన్యాసం వివేకానందుడు పెట్టారు. అక్కడ ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, ప్రపంచానికి జ్ఞానం అనేటువంటిది దేని ద్వారా వస్తుంది అంటే వేదాంతం, భారతీయ ఆధ్యాత్మికత ద్వారానే వస్తుందని చెప్పి ఆయన ఘంటాపదంగా చెప్పాడు. అక్కడ అనుకున్నారు అప్పుడు ఉండేటువంటి ఆ క్రిస్టియన్స్, అసలు ఆ సభ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అమెరికా ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో నెంబర్ 1 ప్లేస్లో ఉంది అప్పుడు. అయితే మన క్రిస్టియన్ మతం కూడా ప్రపంచంలో నెంబర్ 1 అని చెప్పి ప్రకటించేందుకు వాళ్ళు ప్రపంచ విశ్వమత మహాసమ్మేళనం పెడితే వాళ్ళ కర్మకాలి వివేకానందుడు అక్కడికి వెళ్ళాడు. దాంతో వాళ్ళు అనుకుంటున్న లక్ష్యం టర్న్ అయిపోయి చివరికి అటువంటి దేశానిక మన ఫాస్టర్ని పంపించేది అని చెప్పి వాళ్ళకి వాళ్ళు చర్చించుకున్నారు. ఒక చిన్న సంఘటన చెప్తాను నేను. వివేకానందుడు అక్కడ ఉన్న సమయంలో అమెరికాలో ఉండేటువంటి ధనవంతులకెల్లా నెంబర్ 1 ప్లేస్లో ఉన్న ధనవంతుడు వివేకానందుడి గురించి పత్రికలో వచ్చినటువంటి విషయాలు, మాట్లాడిన విషయాలు అన్నీ విన్న తర్వాత ఒక్కసారి వారిని కలవాలని చెప్పి ఆయనకు అనిపించింది. ఆయన వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన అనుకున్నాడు, వివేకానందుడు నన్ను సాధారణంగా ఆహ్వానిస్తాడు, లేకపోతే ఇంకేదో ఊహించుకుంటూ వచ్చాడు. వివేకానందుడితో మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. అనుకున్నాడు ఆయన, ఇంత పెద్ద మనిషిని, అమెరికా దేశం మొత్తానికి కూడా పెద్ద మనిషిని నేను వస్తే వివేకానందుడి యొక్క రెస్పాన్స్ ఎట్లా ఉంది, ఏంటి ఇట్లా ఉంది అని అనుకున్నాడు. వెళ్ళిపోయాడు. ఆయన మనసు ఆగలే. రెండోసారి మళ్ళీ వచ్చాడు. రెండోసారి వచ్చినప్పుడు ఒక చెక్ తీసుకొచ్చాడు. ఆ చెక్ తీసుకొచ్చి వివేకానందుడికి ఇచ్చాడు, కవర్లో పెట్టి. ఆ కవర్లో పెట్టిన చెక్ తీసుకుని టేబుల్ మీద పెట్టేశాడు వివేకానందుడు. ఆ పెట్టిన తర్వాత ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇతని మనసులో ఉంది, చెక్ ఇచ్చినందుకని సరే నాకు ధన్యవాదాలు చెప్పట్లేదు, థ్యాంక్స్ చెప్పట్లేదు, ఏంటిది అని మనసులో యుద్ధం నడుస్తున్నది. ఇక చివరికి ఆయన ఆగలేకపోయాడు. ఆగలేక వివేకానందుని అడిగాడు, కనీసం చెక్ ఇచ్చినందుకు నాకు థ్యాంక్స్ చెప్పాలి కదా, మీరు నాకు థ్యాంక్స్ చెప్పలేదు ఏంటి అని అడిగాడు. అప్పుడు వివేకానందుడు చెప్పాడు, ఏమనంటే, నేను ఎటువంటి దేశాన్ని నుంచి వచ్చానో నీకు తెలుసా అని వివేకానందుడు అనేశాడు. అని చెప్పాడు, ఎవరైతే దానం స్వీకరిస్తారో దానం స్వీకరించిన వాళ్ళకి ధన్యవాదాలు చెప్పేటువంటి దేశం నాది. నువ్వు దానం ఇచ్చావు కాబట్టి నీకు ధన్యవాదాలు చెప్పడం కాదు, దానము స్వీకరించిన వాడికి ఇచ్చినవాడు ధన్యవాదాలు చెప్పేటువంటి దేశం నాది అని చెప్పాడు. ఆ తర్వాత వివేకానందుడు అడిగాడు, ఏమో నీ గురించి చాలా విన్నా, సముద్రం అంతా పోగేశావట, ఏం చేస్తావని అడిగాడు. ఆయన ఏం చెప్పలేదు, ఆయన పెద్ద మనిషి, జ్ఞానవంతుడు. కాబట్టి ఆయన ఏం చేశాడు ఆ తర్వాత కాలంలో, ఇవాళ నోబెల్ బహుమతి అని చెప్పి మనం చెప్తున్నాము. ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎవరైతే ప్రముఖంగా ఉంటారో వాళ్ళకి నోబెల్ బహుమతి పురస్కారం ఇస్తుంటారు. తన డబ్బు మొత్తం కూడా ట్రస్టీ పేరుతో దానికి ఇచ్చేసి నోబెల్ బహుమతి ఇచ్చేందుకు అంకురార్పణ చేశాడు. అది వివేకానందుడి యొక్క గొప్పతనం. అంటే వివేకానందుడు ఈ దేశం, ధర్మం, సంస్కృతి ఏదైతుందో దీని ద్వారానే ప్రపంచంలో ప్రపంచ కళ్యాణం జరుగుతుంది అనేటువంటి ఆ సత్యాన్ని పాశ్చాత్య దేశాలకి తెలియజేసినటువంటి మహాపురుషుడైన ఈ దేశంలో ఒక జాగృతి తీసుకొచ్చాడు. గర్వసే కహో హం హిందూ హై అనేటువంటి పదాన్ని మనం ఉపయోగిస్తుంటాం. చాలామంది అనుకుంటారు ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పారని అనుకుంటారు. కాదు, వివేకానందుడు ఆ రోజుల్లోనే ఈ మాట చెప్పాడు. మనం హిందువులమని గర్వపెడితే 1000 సంవత్సరాల చరిత్రకి మనం కనెక్ట్ అవుతాం అని చెప్పాడు ఆయన. అంటే చరిత్ర ఎటువంటిది అంటే మనుషుల్ని పైకి తీసుకెళ్తుంది, పాతాళంలో పడేస్తుంది, లేకుంటే ఏడిపిస్తుంది, ఇంకేదో చేస్తుంది. ఆ చరిత్రని కనుక విస్మరిస్తే ఏమవుతాము అనేటువంటి విషయము మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు మిగతావన్నీ కూడా మనం చూస్తే అర్థమవుతుంటుంది. ఎందుకంటే అనేక విషయాలు తెలియనటువంటి విషయాలతో ఇవాళ ఎన్ని రకాలుగా మనవాళ్లే మన గురించి ఏ రకంగా మాట్లాడుతున్నారు అనేటువంటి విషయము మనందరికి కూడా తెలుసు.
కాబట్టి చరిత్రని సరైన పద్ధతిలో, సరైన సమయంలో, సరైన పద్ధతిలో చరిత్రని అందించేటువంటి ఒక వ్యవస్థ నిర్మాణం కావాలి. మన ఇతిహాస సంకలన సమితి ఆ పని చేసుకుంటూ వచ్చింది. ఒక్క మాట చెప్పి నేను పూర్తి చేస్తాను. ఇవాళ సరస్వతి నది అని ఒకటి ఉంది. ఆ సరస్వతి నది లుప్తమైపోయింది. ప్రయాగలో అంతర్వాహినిగా కనపడుతుంది మనకి. గంగా యమున సరస్వతి సంగమం అది. కానీ సరస్వతి నది ప్రవాహం మనకి ఎక్కడ కనపడదు. దాని గురించి ఇతిహాస సంకలన సమితి సంబంధించిన కార్యకర్తలు యాత్ర చేశారు. ఆ నది ఎక్కడ ప్రారంభమైంది, దాని చరిత్ర ఏంటి అనేటువంటి విషయము మొత్తం బయటికి తీసుకొచ్చి ఆ నదిని తిరిగి పునరుజ్జీవనం చేశారు. దీనికి సంబంధించినటువంటి విషయము మనకి తెలియాలంటే మహాభారతంలో ఒక సంఘటన కనపడుతుంది. అది చెప్పి నేను పూర్తి చేస్తాను. మహాభారత సంగ్రామం జరుగుతున్నటువంటి సమయంలో శ్రీకృష్ణుడి యొక్క సోదరుడు బలరాముడు యుద్ధంలో పాల్గొనటం. ఎందుకంటే దుర్యోధనుడు అంటే ప్రేమ, పాండవులు అంటే ప్రేమ. ఏ పక్క యుద్ధం చేయాలి, దుర్యోధనుడి వైపు మొగ్గాల్సి వస్తుంది. ఇవన్నీ నాకెందుకు తలకాయ నొప్పి అని చెప్పి తీర్థయాత్రలకు వెళ్ళాడు. ఆ తీర్థయాత్రల సమయంలో ఆయన ప్రయాణం చేస్తున్న దగ్గర సరస్వతి నది ప్రవాహం అనేటువంటిది లుప్తమవుతున్నటువంటి దశలో అక్కడ ఆయన తన ప్రయత్నం ఏదో కొంత ప్రయత్నం ఆ రోజుల్లో చేశాడు. అటువంటి సరస్వతి నది, సరస్వతి నాగరికత, సింధు నాగరికత అని చెప్తుంటారు. సింధు నాగరికత దేనికి సంబంధించిందంటే సరస్వతి తీర ప్రాంతంలో ఉండేటువంటి నాగరికతే సింధు నాగరికత. కానీ సింధు పేరుతో అది చెప్పి మనల్ని భ్రమలో పడేసేందుకు, మన కాల చరిత్రని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు వెనక్కి నెట్టేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఆ సరస్వతి నదిని మళ్ళీ తిరిగి పునరుజ్జీవనం చేశారు. ఇవాళ సరస్వతి నది ప్రవహిస్తున్నది. కాబట్టి చరిత్ర ఇది. చరిత్ర సరిగ్గా మనం తెలుసుకుంటే మనకి ఏం చెయ్యాలి అనేటువంటి విషయము మన ఆలోచనలో ఒక స్పష్టత వస్తుంది. కాబట్టి ఇతిహాస సంకలన సమితి దానికి సంబంధించిన విషయాలని బయట తీసుకొచ్చేందుకు కావాల్సినటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఇట్లా ఇవాళ మీరు ర్యాలీ ద్వారా కొన్ని విషయాలు మీకు తెలుసుంటాయి. కాబట్టి దీనిని అధ్యయనం చేస్తూ మరింత ముందుకెళ్లేందుకు ప్రయత్నం చేయాలి. అట్లా చేస్తే మనం ఇప్పుడు చేసుకునేటువంటి కార్యక్రమాలకి ఒక అర్థం అనేటువంటిది ఉంటుంది. ఆ రకంగా మీరు ఆలోచించాలని చెప్పి కోరుతూ నేను పూర్తి చేస్తాను. భాగ్యనగర్ శాఖ ఇతిహాస సంకలన సమితి అధ్యక్షులు, ప్రెసిడెంట్ శ్రీ సాయి వరప్రసాద్ గారు. మనం కూడా అట్లానే కాబట్టి వారి కార్యక్రమం. అలాగే ఉపాధ్యక్షులు శ్రీ భవానీ జగదీశ్వర్ రెడ్డి గారు. వీరు తెలుగు ఉపాధ్యాయులు, తర్వాత తుమ్ముగూడలో ఉంటారు. తర్వాత హైదరాబాద్ సిటీ జనరల్ సెక్రటరీగా నాకు బాధ్యత ఉంది. నా పేరు ఇందుశేఖర్. తర్వాత సెక్రటరీగా శ్రీ తిలక్ శర్మ గారు. అరే వాళ్ళ చెప్పడం. తర్వాత ట్రెజరర్ అనుకున్నాము సభ్యులుగా శ్రీ వినాయక్ గద్రే. వినాయక్ గద్రే హాల్ బయట ఉన్నారు. వినాయక్ గద్రే వారు ఉన్నారు. మీరందరూ భాగ్యనగర్ హైదరాబాద్ భాగ్యనగర్ శాఖ సభ్యులు మీరంతా. అలాగే శ్రీనివాస్ మదనాల, తర్వాత పప్పా శివకుమార్ గారు, సత్తయ్య సార్, వీళ్ళందరూ. పప్పా శివకుమార్ గారు ఇక్కడ ఎడమై ఉన్నారు. పప్పా శివకుమార్ గారు మీరందరూ కూడా ఇతిహాస సమితి కార్యకర్తలు. పూర్తి మేరకు అదే ఆహ్వానంగా భారత్ కూడా ఇక్కడ మిత్రులందరికీ ధన్యవాదాలు.